కేంద్రం ఎంత ఇచ్చింది ఆయనకి. ఇంకొకటి, మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం ఉండదు. అంటే నేరుగా మోదీ గారి పేరు తీసుకుని, అమిత్ షా గారి పేరు తీసుకుని ప్రశ్నిస్తే ఏమవుతుందో తెలుసు. అందుకని అవి మాట్లాడ్డా ఆయన. ఇప్పుడు ఏంటి, ఎంత ఇచ్చింది, ఇదిగో 2,500 కోట్లు ఇచ్చింది, 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ప్రజల డబ్బు అంతా ఏమైపోతుంది, ఇది అవ్వదు అసలు, అనితర సాధ్యం అని చెప్పడం. అలాగే అసలు రాజ్యాంగంలో లేదని చెప్పడం తిరుపతిరావు గారు. అది ఇక్కడ ఋషి గారు ఈ రాజ్యాంగం లేదు అనేసి, రాజ్యాంగం మీద వాళ్ళకు ఉన్నట్టు అవగాహన ఏంటి అనేది కదా ఇక్కడ ప్రశ్న. మనం దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాలి. ఏముందో ఏం లేదో వాళ్ళకి తెలియదు కాబట్టి లేదని చెప్పేయటం సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి. పక్కన పెడితే ఇప్పుడు ఒక రాజధాని దానికి ఉన్నటువంటి విశిష్టత, నేను ప్రజెంట్ ఋషి గారు ఇప్పుడే మా సోదరుడు కిరణ్ రాయలు అన్న ఎక్కడున్నావు అనేసి అంటే చెప్తే తను బ్రహ్మాండమైన ప్లేస్ లో ఉన్నావన్నా, మంచి రాజధాని అదని చెప్తున్నాడు. నేను తిరువనంతపురం నుండి మాట్లాడుతున్నా. గడిచిన 15 రోజులుగా ఇక్కడ నేను ఎన్నికల సంబంధించి ఇన్ఛార్జిగా వచ్చున్నా. అందువల్ల కొంచెం మీడియా కూడా దూరంగానే ఉన్నా, ఇవాళ ఇంపార్టెంట్ అని చెప్పి. అయితే చూస్తే నిజంగా తిరువనంతపురం ఇంతకంటే పెద్ద సిటీ కొచ్చిన్ ఏదైతే ఉందో, కేరళలో పెద్ద సిటీ ఏదైనా ఉందంటే కొచ్చి. అవును. కానీ తిరువనంతపురాన్ని రాజధానిగా చేసుకున్నారు. తిరువనంతపురాన్ని మన అనంతపురం అనుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఏంటంటే అనంతపురి అంటారు దీన్ని. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఏదో పెట్టారు ట్రివేండ్రం, అది కూడా ట్రివేండ్రం. వాళ్ళ మళ్ళీ వేండ్రం అనేది వీళ్ళ కేరళలో ఉంది. అంటే ఒక రాజధానికి ఎంత విశిష్టత చూసుకొని పెడతారు అనేది కేవలం వీళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉన్నందువలన వాళ్ళు దీన్ని ఎంచుకొని రాజధానిగా చేసుకున్నారు. ఎవరు ఇక్కడ పాలకులు మీకు ఇంతకుముందు తెలిసింది. ఇప్పుడు మేము పోరాడుతుంది ఎవరి మీద? ఎల్డిఎఫ్. అవును. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఈ స్థానికత, ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా భావన అనుగుణంగానే దీన్ని కంటిన్యూ చేశారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి లెట్టెడ్ అయినట్టయితే నేను కొచ్చిన్ వెళ్ళిపోతాను అంటాడు, లేకపోయినట్టయితే ఈ పక్కన కన్యాకుమారి పక్కకి వెళ్ళిపోతానంటే. అంటే చెప్తున్నా, అంటే అదే ప్రజల ఆకాంక్షలకు విలువనివ్వని వ్యక్తి అయితే ఎలా మాట్లాడతారని చెప్తున్నారు మీరు. డెఫినెట్ గా అది అందువల్లనే కదా, అందువల్లనే 11 సీట్లు పరిమితం అయిపోయి. నేను ఇవాళ చెప్పడం కాదు, వాళ్ళు ఎన్నికలు అయిపోయిన వెంటనే చెప్పింది ఏంటంటే ప్రజలు తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయితే వెళ్ళదో అదే ప్రభుత్వం ఇవాళ ఇక్కడ నేల కూలింది అని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా దానికి ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే ఇవాళ అమరావతికి సంబంధించి జరిగినటువంటి డెవలప్మెంట్స్ నేపథ్యంలో కేవలం ఇదేదో ఒక శిరీష గారో లేకపోతే అమరావతి రైతులు డెఫినెట్ గా వాళ్ళ పోరాటము, వాళ్ళ తాలూకా ఆరాటము. ఎందుకనేసి అంటే వాళ్ళు కావాలని చెప్పేసి భూములు ఇవ్వలేదు, ప్రభుత్వం అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు నిజంగా వర్ణనాతీతం. నేను చెప్పేది గత 5 సంవత్సరాలనే కాదు, మొన్న కూడా అమరావతి రైతులు ఒక అల్టిమేటివ్ ఇచ్చారు ప్రభుత్వానికి. తప్పేం లేదు అక్కడ, ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఆ ప్రభుత్వం నిలబట్టలేదు. మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది, ఏం చేయాలని అడగడంలో న్యాయమైనటువంటి హక్కు అది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని ఇవన్నీ ఒక పక్కన పెడితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భౌగోళికంగా ఉన్నటువంటిది కానీ లేకపోయినట్టయితే మనకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో అయితేనేమి అమరావతిని ఎంచుకోవటం. ఇప్పుడు ఇవాళ నేను ఒక మాట చెప్తానండి, హైదరాబాదు ఒక 30-40 సంవత్సరాల కిందట మనం ప్రారంభించాము. ఆ రోజు మన వైపు నుండి వెళ్తే ఈవెన్ లకడికా ఫూల్ వెళ్ళిన వరకు కూడా మనకి హైదరాబాద్ అనే ఫీలింగ్ వచ్చేది కాదు. కానీ ఇవాళ ఏమైంది, ఆల్మోస్ట్ మన ఆంధ్ర బార్డర్ దాటిన నుండి కూడా హైదరాబాద్ ఫీలింగే కదా. అవును. మన ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత జగ్గపేట దాటిన తర్వాత వెళ్తే హైదరాబాద్ అని ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ సిటీ డెవలప్మెంట్ ఆ విధంగా వచ్చింది. ఈయన చెప్పేది ఏంటండి, ఈ మావీకరణ ఏకన్నా ఇది ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఆటోమేటికల్ గా గుంటూరు విజయవాడ కలిసిపోతుందని మనమే చెప్తున్నాం, మేమే చెప్తున్నాం, అది జరుగుతుంది. ఇకపోతే మచిలీపట్నం 70 కిలోమీటర్లు అండి. ఇవాళ హైదరాబాద్ అవతల వైపు నుండి ఇవతల వైపు రావాలనేసి అంటే ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఉంది. సో అందులో 70 కిలోమీటర్లు పెద్ద మాటే ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతమే డెవలప్ అవ్వగలిగింది, ఈ ప్రాంతం డెవలప్ అవడం పెద్ద విచిత్రమేం కదా. అక్కడ 3 దశాబ్దాలు పడితే ఇక్కడ కేవలం 10-15 సంవత్సరాల్లోనే ఆ తాలూకా పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతోనూ అంతా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ వచ్చేసాయి. కావాల్సిందల్లా ఏంటంటే డబ్బు కావాలి, నిధులు కావాలి, కొంత ఓపిక, కొంత పేషెన్స్ కావాలి, అంతే.
ఇవాళ నిధులకు కూడా కొరత లేదు సార్, నిధులకు కూడా కొరత లేదు. మీరు ఒక విషయం ఆలోచించండి, మేము ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ఆ ప్రాంతం మొత్తం ఏ విధంగా తయారు చేశారు, ఇవాళ అమరావతి ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి. అవును. మళ్ళీ జీవో పోసుకోవాలా? అవును. ఇప్పుడు ఏమైనా అక్కడ ఏమైనా లక్ష కోట్లు ఖర్చు పెట్టామండి? పెట్టలేదు కదా. నీ వేల కోట్లే వచ్చాయి, వేల కోట్లతోనే జరుగుతుంది. అభివృద్ధి అనేది ప్రారంభం అయిన తర్వాత కోట్లతో పని లేదు సార్. ఖచ్చితంగా సంకల్పం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సరే గతంలో అంటే మొత్తం ఎస్టిమేషన్ చెప్పడం వేరు, కావాలని ఆడడం వేరు కానీ తనకు తానుగా అభివృద్ధి చెందే ప్రాంతం అమరావతి అని చెప్పేసి వారు ఏదైతే చెప్పారో నిజంగా ఇవాళ జరిగి తీరుతుంది, అక్కడ జరుగుతుంది. రాబోయే రోజుల్లో